పోరాడదాం కనీస వేతనం 26,000కై సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలి. ప్రపంచ గతిని మార్చినటువంటి రోజు ఈరోజు మేడే. ఆ రోజు రోజుకు 18 గంటల పనిదినాలను వ్యతిరేకించి 139 సంవత్సరాల కిందనే యంత్రాలు లేనటువంటి కాలంలోనే 8 గంటల పని సరిపోతుందని కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి యాజమాన్యాలకు వ్యతిరేకంగా పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 8 గంటలు సాధిస్తే ఈ రోజు ఉన్నటువంటి మన పాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతల మాటలు విని వారానికి 90 గంటల పని చేయించాలని, వారానికి 70 గంటలు తగ్గకుండా పని చేయించాలని, రోజుకు 14 గంటలు 12 గంటలు చేయించేటటువంటి విధంగా ఈరోజు మరోసారి చట్టాలను రూపొందించడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ పాలకులకని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయ్యా, ఆ రోజు యంత్రాలు లేవు, ఆ రోజు ఇంతమంది పని చేస్తే కూడా 8 గంటలు సరిపోతే లక్షల కోట్లు వేల కోట్లు జమ చేసుకున్నటువంటి ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధినాయకులు 5% మంది ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 70% ఆస్తులు, ప్రపంచ ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం ఈ రోజు 30% ఆస్తులు మాత్రమే మొత్తం ప్రజానీకానికి 95% ప్రజలకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కనీస వేతనాలు సరిపోకుండా జీవించేటటువంటి స్థితి ఉన్నది. అందుకని ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈ రోజు పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళంతా మరోసారి ఎన్నిక తీసుకుపోయి ఈ ప్రజానీకాన్ని యంత్రాలకు తాకట్టు పెట్టే విధంగా, బానిసలు చేసే విధంగా మరోసారి చట్టాలు తీసుకొస్తున్నారు. 44 చట్టాలను చేసినటువంటి మన భారత పాలక వర్గం ఈరోజు 29 చట్టాలను 4 కోళ్లుగా చేసి 15 చట్టాలు లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడ్డదంటే ఏమి ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది, ఈ పరిపాలకులు ఏం చేస్తున్నారు, ఏమి అభివృద్ధి అయినాం అనేటటువంటి విషయాన్ని కూడా మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు లెక్కల ప్రకారం రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ రోజు మొత్తం యంత్రంతో పనిచేసేటటువంటి మషిన్స్ వచ్చినాయి, అనేక రకాల అభివృద్ధికరమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని మాట్లాడుతున్నటువంటి మీరు మరోసారి 14 గంటలంటే వేల లక్షల కోట్ల ఆస్తుల్ని కొంతమందికి పంచిపెట్టేటటువంటి భాగంలో భాగమే ఈ రోజు వాడు చేస్తున్నటువంటి పని. అందుకని రోజుకు 4 గంటల పని కల్పించే విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేడే అమరవీరుల స్ఫూర్తిగా మేమంతా కూడా మరోసారి మేడా స్ఫూర్తితోని కార్మిక వర్గం, కర్షక లోకమంతా కూడా ఉద్యమిస్తుందని ఈ మేడే సందర్భంగా మేడే అమరవీరుల సాక్షిగా శపథం పూనాలని కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఆ ఉద్యమంలో సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంద ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ మేడే అమరవీరులకు మరోసారి జోహార్లు అర్పిస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ చికాగో నగరం అమెరికాలో 8 గంటల పని దినాలకై పోరాటం చేసినటువంటి అమరవీరులకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆనాడు ఎట్టి చాకిరికి బానిసత్వానికి వ్యతిరేకంగా 24 గంటల పని దినాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆనాడు అమరులైనటువంటి రక్తం ఏరులై పారినటువంటి ప్రభుత్వం కాల్పుల ద్వారా అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన పిడికిలి బిగించి తడిచిన చొక్కను ఎత్తిన జెండా, ఎర్ర జెండా ఆనాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన, కార్మికుల అండజెండాలు తీసుకుంటూ కార్మికుల పక్షాన నిలబడి చట్టాలను రద్దు చేసే దాంట్లో కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు టీసీఐగా ముందు భాగానే ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో కార్మికులకు, కర్షకులకు ఈరోజు 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి ఒకవైపు పోరాటం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాటిని రద్దు చేస్తూ 12 గంటలు పని చేయాలని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. అట్లాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చినప్పటికీ కూడా నేటి పాలకులు దాన్ని అమలు చేయకుండా దాన్ని తుంగలో దొక్కి యథావిధిగా కొనసాగించే పెట్టుబడి విధానాలకు అనుకూలంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీసీఐ చూస్తూ ఊరుకోదు, కార్మిక లోకం చుట్టూ ఊరుకోదు. ఖచ్చితంగా పాలకుల మెడలు వంచి కార్మికులకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను పొందబెట్టే రకంగా పనిచేస్తున్నారు. కనీసం 15 చట్టాలను రూపు మాపు లేకుండా, పేర్లు లేకుండా ఈరోజు చట్టాలను తొలగించడం ఇది సరైన విధానం కాదు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మన పాలకులు ఈరోజు కార్మికుల పొట్టగొట్టే విధంగా చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు విధానంగా ఈరోజు శ్రమను దోసిపెట్టే విధంగా ప్రభుత్వాలే శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా
TUCIగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్మిక లోకమంతా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని మెడలు వంచి చట్టాలను హక్కు సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, రోజుకు 4 గంటల పనిని మాత్రమే, రోజుకు 4 గంటల పనిని మాత్రమే, రోజుకు 4 గంటల పనిని మాత్రమే. అమరవీరుల ఆశయాన్ని, అమరవీరుల ఆశయాన్ని, అమరవీరులకు, అమరవీరులకు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ హక్కులన్నీ పోరాటం ద్వారా దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు. నేనే మేడేనో ఈనాడే మేడేనో, నేనే మేడేనో ఈనాడే మేడేనో. అమరుల ఆశయము సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు. అమరుల ఆశయము సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం